అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు 9th చాప్టర్ శిక్షణా పదం స్టార్ట్ చేయబోతున్నామండి. 9th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు మనం శిక్షణలో ఉన్న శిష్యుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, మీరు శిక్షణా మార్గంలోకి అడుగు పెట్టినప్పుడు మీరు అనేక పరీక్షలు ఎదుర్కొని ఆత్మను చేరగలరు. అన్ని పరీక్షలు ఎదుర్కొంటే గానీ ఆత్మను చేరుకోలేము. అంటే ఆత్మను చేరుకునే దానికి ఉన్నాయి కదా, అడ్డంకులు చాలా ఉన్నాయి కదా. ఆత్మని చేరుకోవడము అంటే ఆత్మ నుంచి వచ్చే సందేశాలు వినడం అని. వినాలి అంటే మనం ఇక్కడ ముందు సైలెంట్ అయితే కానీ ఆత్మ ఏ ప్రణాళికతో పంపించింది, ఏం తెలుసుకోవాలని పంపించింది, ఇవన్నీ మనకి క్లారిటీలు వస్తాయి, లేకపోతే రావు. ఈ మార్గంలోని పరీక్షలు, కష్టాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవి చాలా కృష్ణుడు ఆత్మ ఆత్మ అని అంటారు. ఆత్మ అంటే ఏముంది, ఆత్మే కదా అని అనుకుంటాం. కానీ ఆత్మగా నిలవడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఒక ఆత్మగా భూమి మీద జీవించడం కూడా మామూలు విషయం కాదు. ఒక పదం ఆత్మ అనే పదం లోతుల్లో ఎన్నో సూక్ష్మాలు దాగుంటాయి. అంత సూక్ష్మాలు ఉంటదన్నమాట ఆత్మగా మనం భూమి మీద నిలవగలగడం అంటే. అంటారు కదా, నువ్వు ఆత్మగా జీవించు అంటారు. ఆత్మ అంటే ఏంటి? నిప్పులో కాల్చినా కాలదు, నీటిలో నాంచినా నానదు, ఏం చేసినా ఏమి జరగదు. మరి మనం ఈ భౌతిక జీవితంలో మనం అలా ఉండగలుగుతున్నామా? ఎవరో ఏదో ఒక మాట అనగానే ఎమ్మడే రియాక్ట్ అవుతున్నామా లేదా? మరి అలా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అలాగా ఆత్మ అనగానే చాలా సూక్ష్మాలు ఉంటాయి దాంట్లో. అవి చాలా వరకు మీ సుప్త చైతన్యంలోని కోరికలు, గత కర్మ మనోనిరోధాలకు చెందినవి అయి ఉంటాయి. అదే ఇప్పుడు మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన శుద్ధ చేతనంలో ఎటువంటివి నేర్చుకొని ఉన్నాం గతంలో, అవి ఏంటివి, ఇంకా ఏం మార్చుకోవాలి, ఇవన్నీ మనకి క్లారిటీలు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇది చదవాలి అనుకుంటారు, ఆల్రెడీ ఆ చదువు చదివేసి ఉంటారు గతంలో. ఆ చదువు చదవాల్సిన అవసరం ఉండదు. అంటే ఏ అనుభవం కోసం వచ్చాము, దేనికోసం వచ్చాము భూమి మీదకి అని అవన్నీ క్లారిటీలు వస్తాయి. కొన్నిసార్లు తమ జీవితంలో జరిగేది ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఆ పరీక్షలు ఎంతో సూక్ష్మమైనవి. కొన్నిసార్లు మీరు ఎంతో సరిగ్గా చేస్తున్నాము అని అనుకుంటూ సరికాని దానిని చేస్తారు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాం, సరికానివి చేస్తాం, కొన్నిసార్లు తెలుసుకొని చేస్తాం, అన్ని రకాలుగా ఉంటదన్నమాట. అందుకే శిష్య పదంలోని మొదటి దశలో విచక్షణ నేర్చుకోవాలి. ఈరోజు పొద్దున ఆత్మ పరిశీలనలో విచక్షణ అనే పదం వచ్చింది. విచక్షణతోనే అన్ని తెలుసుకోగలగాలి అని. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి విచక్షణ ఖడ్గాన్ని ఇచ్చారు. మరి ఆ ఖడ్గాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ విచక్షణని నేర్చుకొని తీరాల. కొన్నిసార్లు విచక్షణ ఒక పారాగ్రాఫ్ చదివేసి. కొన్నిసార్లు విచక్షణ అంటే మంచి చెడు తెలుసుకోవడం అని అనుకుంటాము. అదే సరైనదే కానీ కేవలం మొదటి అడుగే. గాఢ స్థాయిలో విచక్షణ అంటే ప్రలోభాల ప్రకృతిని అర్థం చేసుకొని వాటి వలలో పడకుండా ఉండడం. విచక్షణ అంటే ప్రలోభాలు, పక్కనోళ్ళు యొక్క ప్రలోభాలకు మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవటం. ఏ చెప్తూ ఉంటారు, ఆ చెప్పిన వాటిని ప్రతిదాన్ని నమ్మి ఎమ్మడే పడిపోకూడదు. ఒకరోసేపు ఆలోచించాలా, ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచించి
అప్పుడు ముందడుగు వేయాల. అంటే అంటారు కదా, తెలిసినంతనే పద్యం ఉంది కదా, వేమన శతకం. తెలిసినంతనే వేగిర పడకు అని వేగిర పడకు. తర్వాత తెలియక నాకు. అదేలే, సరేలే. అంటే ముందే ఎగిరి పడకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు రైటు, ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు సత్యం లేదు అని మన విచక్షణతో ఆలోచించటం అనేది చెయ్యాలి. ఆలోచించినప్పుడే అది పదును అవుతుంది. ఆలోచించకుండా వదిలేస్తే అది పదును అవ్వదు. అది సరైనదే కానీ కేవలం మొదటి అడుగే. గాఢ స్థాయిలో విచక్షణ అంటే ప్రలోభాల ప్రకృతిని అర్థం చేసుకొని వాటి వలలో పడకుండా ఉండడం. అందుకొరకే శిక్షణా సమయంలో ఒక బోధకుడు అవసరం. ఆయన మీరు మీ అహం, అతిశయం, వేర్పాటు, స్వీయ ఆసక్తులకు లోబడకుండా ఉండడంలో సహాయం చేస్తారు. అంటే అనవసరంగా దేన్ని బట్టి దానికి పడిపోకుండా చూస్తారనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి శక్తి కావాలి, ఈ శక్తి కావాలి అని కొంతమంది అలాగా శక్తి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది సిద్ధుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి ఒక మాస్టరు ఇలా సిద్ధులు కావాలి నాకు అడిగినప్పుడు మహావతార్ బాబాజీ ఏం చెప్పారంటే, నువ్వు సిద్ధుల కోసం రాలేదు, నువ్వు జ్ఞానం కోసం వచ్చావు అని చెప్పారు. అలాగా మనము ఆ ప్రలోభాలకు పడిపోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఈ శిక్షణ మార్గం చాలా కఠినమైనది. దీనిలో మీరు ప్రలోభం ఎటు నుంచి వస్తోందా అని మరింత కళ్ళు తెరిచి చూస్తారు. అర్థం కాదు ప్రలోభానికి ఎంతవరకు గురి అవుతున్నాము అనేది. అప్పుడు క్లారిటీ వస్తుంది. అప్పుడు క్లారిటీ రాదు మనకి. ఎప్పుడు వస్తుంది? మనం నమ్మిన, అంటే మన సీనియర్స్ ని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు, ఓ నేను ఈ ప్రలోభానికి గురి అవ్వకపోయానా, ఓకే ఓకే అని అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా, చాలా ఎరుకతో ఉండాలంటారు. క్రీస్తు ప్రలోభం బూటకం వంటిది అని అన్నారు. శిక్షణ సమయంలో మన ఆలోచనలు, అనుభూతులను కాక మహాత్ముల నియమాలను, ఆజ్ఞలను అనుసరించటం ముఖ్యం. అంటే మన ఆలోచనని పూర్తిగా అనకూడదు. సీనియర్స్, మహాత్ములు వీళ్ళందరూ ఉన్నారు ఎంతో మంది, వాళ్ళు చెప్పినవి మనం ఆచరించాలి. ఒక వాయిస్ లో అవుతుంది ఇది. అవునా? ఇప్పుడు ఆ స్థాయిలో మనల్ని మనం నమ్మకూడదు. మీరు ఆ నియమాలను అంటుకొని ఉండకపోతే అవివేకులైపోతారు. ఇప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, విశ్వ నియమాలు ఉన్నాయి. ఆ విశ్వ నియమాలలో ఉండకపోయామే అనుకోండి, మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది ఇస్తే అది పొందుతామన్నారు. ఈ రోజు ఇది పొందాము అంటే గతంలో ఇచ్చాము. అంటే మనం ఇచ్చేవి ఎటువంటివి ఇవ్వాలి అనే అవగాహన వచ్చిందా లేదా? దానికి తగ్గట్టుగా మనం ఉంటాం. అదే విశ్వ నియమం పట్టుకోకుండా నాకేంటి, నేను ఏది కావాలంటే అది చేసుకొని పోతాను, నా ఇష్టము అని నేను అనుకున్నాను అనుకోండి, ఇచ్చిందే మళ్ళీ ఎదుర్కొంటాం. అట్లా వాటిని గట్టి పట్టుకోవాలా మనం. అందుకే అభివృద్ధి చెందిన సమూహాలలో మహాత్ములు ప్రతి దాన్ని తొలగిస్తారు. అంటే ప్రతి దాన్ని అంటే దేన్ని తొలగిస్తారంట? సరికాని వాటినన్నిటిని తొలగిస్తారు మహాత్ములు. ఓకే. అంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది కదా. అలాంటి సమూహాలకు మాస్టర్లు ఎప్పుడు వాళ్ళ చుట్టే ఉంటారంటారా అక్క? ఎప్పుడు ఎవరికైనా సరి చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సరి చేయడానికి రెడీగా ఉంటారు, కానీ వాళ్ళు ఇచ్చింది మనం పట్టుకోగలగాలి. మళ్ళీ గాలి కబుర్లు చెప్పరు. అయినప్పటికీ బలహీన క్షణాలలో మీరు మీ వైపు తిరిగి దానికే లోబడతారు అని అంటున్నారు. వాళ్ళేం గాలి కబుర్లు చెప్పరు కాదంటుంటారు కదా. సీనియర్స్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసి ఏదో వీడేం చెప్తాడోలే చూద్దాంలే అని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకోపోగా వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు.
ఆ లైన్ మళ్ళీ భవిష్యత్ చదువు. ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ చదువు. అభివృద్ధి చెందిన సమూహంలో మహాత్ములు ప్రతి దాన్ని తొలగిస్తారు, గాలి కబుర్లు చెప్పరు. అయినప్పటికీ బలహీన క్షణాలలో మీరు మీ వైపు తిరిగి దానికి లోబడతారు. అంటే వాళ్ళు తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి వాళ్ళు తొలగిస్తారు ఆ క్షణం. మరలా మన లోపల బలహీనం ఉంటది కదా! వీక్ పాయింట్ మళ్ళీ ఏం చేస్తుంది? మనల్ని అదే కోణంలోకి తిప్పేస్తది. నిన్న ఒక చోట సారు నిష్కళంక సాధన అని చేయించారు. నిష్కళంక సాధనలో అందరికీ బ్లాక్ సర్కిల్స్ అన్నీ వెళ్ళిపోవాలి. హృదయంలో ఉన్న బ్లాక్ అంతా వెళ్ళిపోయి వైట్‌గా మారాలి అని జెప్పారు. లాస్ట్‌లో సార్ ఏమన్నారంటే, నేనొచ్చి సాధన జేయించి బ్లాక్ అంతా బయటికి బోయేటట్టు చేస్తున్నాను. అంత చేశాను. మళ్ళీ ఇంటికి పోయాక మళ్ళీ మీరు పేర్చుకుంటే నేనేం చేయలేను అన్నారు. ఎదుటోడు అవమానించాడు. వాళ్ళది చేశారు. వీళ్ళు ఇట్లా అన్నారు, విమర్శించారు. ఇయన్నీ కళంకాలుగా భావించి లోపల పేర్చుకున్నారు. సార్ సాధన చేయించి వాటన్నింటిని బయటికి రిలీజ్ చేసేటట్టుగా చేశారు. చేశాక మళ్ళీ ఎంతసేపు చెప్తారాయన? చెప్పరు గదా! మనం అయన్నీ జాగ్రత్త పరుచుకోవాల్సింది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓహో! ఇది కళంకమా? ఓకే. ఈ కళంకానికి నేను ఎక్కువగా బాధపడకూడదు. నిష్కళంకం చేసుకోవాలి. ఆ! అని అలాగా అనుకుని, ఆ క్షణం అనుకుని బానే మార్చుకున్నాం. మళ్ళీ ఇంకొక క్షణం ఎప్పుడో ఒక వీక్ పాయింట్ ఉంటది బలహీనం. ఆ క్షణంలో మళ్ళీ బయటకొస్తది. అప్పుడు కూడా మళ్ళీ ఆ సత్యాన్ని అక్కడ ఇంప్లిమెంట్ జేయాలి. తారకం గారు చెప్తూ ఉంటారు. ప్రతి క్షణం సత్యంలో ఉండగలగాలి అని. ఆ సత్యాన్ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన డ్యూటీ మనకుందిరా! ఎవరికో లేదు. మాస్టర్స్ చెప్తుంటారు. వాళ్ళున్నంత టైము వాళ్ళు మన సరిచేస్తుంటారు. లోపలికి తీసేస్తుంటారు. కానీ అది పట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనం. మళ్ళీ ఇంకొకసారి రాకుండా చూసుకోగలగాలి. అది. హ్మ్. భవిష్యత్తులో మీరు అనేక సమూహాలలో భాగంగా ఉంటారు. మీరు ఒక సమూహంలో ఉండగా పాఠాలు నేర్చుకోకపోతే అవి పోగుపడి తర్వాతి సమూహంలో 100% ఎక్కువవుతాయి. చూడు. మళ్ళీ చదువు ఆ లైన్. భవిష్యత్తులో మీరు అనేక సమూహాలలో భాగంగా ఉంటారు. అంటే అన్ని మీ సమూహాల్లోకి వెళ్తూ వస్తూ ఉంటాం గదా! హ్మ్. మీరు ఒక సమూహంలో ఉండగా పాఠాలు నేర్చుకోకపోతే అవి బాగా పోగుపడి తర్వాతి సమూహంలో 100% ఎక్కువవుతాయి. అంటే ఇప్పుడు హ్మ్. ఒక వ్యక్తి మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరి ద్వారా ఒక లెర్నింగ్ తీసుకోవాలని తెచ్చుకున్నాం. సరెండర్ అవ్వడము, సహనంగా ఉండటము, ఓర్పుగా ఉండటము, దానికోసం ఒక వ్యక్తిని తెచ్చుకున్నాం. ఆ వ్యక్తి నుంచి తెచ్చుకున్నాక, ఆ వ్యక్తి ఏదైతే నేర్పిస్తున్నారో అది నేర్చుకొని ముందుకెళ్తే ఓకే. లేకపోతే ఒక వ్యక్తి కాదు. నెక్స్ట్ టైము అట్లాంటోళ్ళు ఐదుగురొచ్చి కూర్చుంటారు మనకు నేర్పించడానికి. మరి ఒక్కడి ద్వారా నేర్చేసుకుందాం హాయిగా. ఐదుగురొచ్చినప్పుడు ఇంక పవర్ ఎట్టుంటదా? ఒకసారి ఆలోచించండి. ఒకరికే తట్టుకోలేక గిజగిజ కొట్టుకుంటారు. మనం ఎవరమైనా. మరి ఐదుగురొస్తే ఇంకసలు ఎంతుంటది? అలాగా పెరుగుతూ ఉంటారు. మనకి లెర్నింగ్ ఇవ్వడం కోసం. పాయింట్ అర్థమైందా మాస్టర్స్? హ్మ్. తర్వాత ఆ సమూహంలో ఇమడటానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అది. ఐదుగురొస్తే ఎంత శ్రమించాలి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? ఐదుగురు ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? ఒకసారి ఆలోచించండి. అది. ఇప్పుడు స ఎవరన్నా మన మీద దాడి చేసేటప్పుడు ఒక వ్యక్తి దాడి చేస్తే కొంత శక్తితోటి ఎట్టోకట్టో బయటపడతాం. ఒక 10 మందొచ్చి అటాక్ చేసినప్పుడు ఎంత కష్టపడాలా? అది. సమూహంగా రూపొందడం అనేది విశ్వ నియమం. హెలేరియన్ మాస్టర్ కుతుహుమి సమూహ నియమాల గురించి తెలిపారు. హ్మ్. మరి మనం అందరం అదే గదా! సమూహంగా ఉన్నాం. సమూహంగా నేర్చుకుంటున్నాం. చక్కగా ముందుకెళ్తున్నామా లేదా? అలాగే ముందుకు వెళ్ళాల్సిన డ్యూటీస్ మనకుంటాయి. సమూహ నియమం అంటే ఏమిటి? ఇది ప్రశ్న మేడం. హ్మ్. సమూహ నియమానికి ఒక శరీరం ఉంటుంది. లక్షలాది కణాలు కూడగట్టబడి
తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవిస్తాయి. మరి మన శరీరము లక్ష అణువులతోటి ఎన్నో లక్షలతోటి కమిటీగా అన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా సమైక్యంగా వర్క్ చేస్తున్నాయా లేదా? మన శరీరాన్ని ఆలోచించండి. సమూహము అనగానే బయట సమూహం వేరు, ఓకే. అసలు ఈ శరీరంలో ఉన్న అణువు కూడా ఒకదానికి ఒకటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంత సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాయో ఆలోచించండి. రూపాల యొక్క నిర్మాణమే సమూహ సిద్ధాంతం. ఉమ్, ఒక సమూహం ఒక రూపం, ఒక దేశం ఒక రూపం. ఉమ్. రెండవ సోపానం పరిపూర్ణమైన ప్రేమను పెంపొందించుకోవటం ద్వారా ప్రలోభాలన్నింటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తర్వాత ఏమైనా ఇచ్చారా? ఒకసారి చూడు. ఉంది అక్క, ఇంకా కంటిన్యూషన్ ఉంది. వారు ఓకే. మిమ్మల్ని గాయపరిచిన, మీ గురించి చెడుగా మాట్లాడినా, దూషించినా, వారికి ఇష్టం వచ్చింది ఏం చెప్పినా మీరు వారిని ప్రేమించాలి. ఎందుకంటే అది మీకు ప్రేమ ఉందా లేదా అనే పరీక్ష. అంటే ఇప్పుడు జీసస్ ని సిలువేశారా, ఏం కానీ భగవంతుడా వాళ్ళని క్షమించు అని వాళ్ళ ఆత్మకు చెప్తున్నాడు. అవును. ఆ సిలువ వేస్తే ఒక సూది పుచ్చుకుంటే చచ్చి ఊరుకుంటాం మనం. అట్లాంటిది సిలువ వేసి పారేసినప్పుడు ఆ బ్లడ్ ఒక పక్క కారిపోతా ఉంది. అలాంటి వాళ్ళని కూడా క్షమించు అని చెప్తున్నారు ఆయన. ఎంత గొప్పవారు. అది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించడంలో ప్రయోజనం ఏముంది? ఉమ్. ప్రేమించిన వారిని మీరు ప్రేమించడంలో అంటే ప్రేమించిన వారిని ప్రేమించడంలో ప్రయోజనం ఏముంది అని అంటున్నారు అక్క. అవును. మిమ్మల్ని ఇష్టపడని వారిని కూడా మీరు ప్రేమించడంలోనే మీకు ప్రయోజనం ఉంది అని చెప్పారు. మిత్రుడు దగ్గర ఎదగడం చాలా తక్కువ, శత్రువు దగ్గరే ఎదగగలం. అదే. అందుకే శత్రువు దగ్గరికి వెళ్ళాలి, శత్రువు ద్వారానే ఎదగగలం. అలానే మిత్రుడు తక్కువని కాదు, మిత్రుడు కొంతవరకు, శత్రువు ఇంకొంతవరకు. శిష్యుడిగా ఉండడం అంటే సమూహాలలో వేర్పాటుకు, వంచనకు, ప్రతీకారాలకు చోటు లేకపోవడం. ఏంటి? శిష్యుడిగా ఉండడం అంటే సమూహాలలో వేర్పాటుకు, వంచనకు, ప్రతీకారాలకు చోటు లేకపోవడం. శిష్యుడుగా ఉండడం అంటే వాటికి వేటికి వంచన దేనికి అసలు అక్కడ అవకాశమే లేదు. వాటికి కారణం ప్రేమ లేకపోవడం అని అంటున్నారు. ప్రేమ పెంపొందించకుండా శిష్యరికం అనేది ముందుకు సాగదు. ప్రేమ ఏ విధంగా వాస్తవీకరించబడుతుంది? సమూహంలో ఉన్న వారందరూ పరస్పరము మూలంతో ప్రేమతో ఉంటే మీకు ఒక రక్షణ కవచం ఉంటుంది. ఏందమ్మా మళ్ళీ చెప్పురా? ప్రేమ ఏ విధంగా వాస్తవీకరించబడుతుంది? సమూహంలో ఉన్న వారందరూ పరస్పరము మూలంతో ప్రేమతో ఉంటే మీకు ఒక రక్షణ కవచం ఉంటుంది. మూలంతో అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఆత్మ ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిందే కదా. ప్రతి ఆత్మ నుంచి జీవాత్మలు వస్తాయి. ఈ జీవాత్మ, ప్రతి ఒక్క జీవాత్మ పూర్ణాత్మ నుంచే వచ్చిందే కదా. ఎప్పుడైతే మూలం అర్థమవుతుందో ఆ ప్రేమను నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటది. అంతా ఒక్కటేనా, ఏకత్వమేనా, నేను వాడు వేరు కాదా అనే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అక్కడున్న పరిస్థితి పట్ల అవగాహన పెరుగుద్ది. ఎవరు ఏమన్నా కానీ దాన్ని దాటేయగలిగే శక్తి వస్తుంది. నేను ఒక గతంలో ఇలాగే ఉన్నా, ఇప్పుడు మార్చుకున్నాను కదా, వాళ్ళు మార్చుకుంటారు అనే ఒక కోణం వస్తుంది. అంటే మూలాన్ని పట్టుకుంటే ఆ ప్రేమ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా మళ్ళీ చదువు. సమూహంలో ఉన్న వారందరూ పరస్పరము మూలంతో ప్రేమతో ఉంటే మీకు ఒక రక్షణ కవచం ఉంటుంది. ప్రేమ ఒక కవచం. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే వారి మధ్యకు ఏది చొచ్చుకుపోలేదు. ప్రేమ లేకపోతే చీకటి శక్తుల మధ్యలో చొచ్చుకుపోతాయి.
అంతే. చీకటి శక్తులంటే పక్కనోడు ఏదో ఒకటి అంటాడు. దాన్ని పట్టుకొని వీళ్ళ మధ్యలో ఆ ప్రేమ, ఆ స్నేహం అయిపోయి. ఈ రెండవ ఇక్కడ సోపానం ప్రేమ అంటే అందరము ఒక కుటుంబం. ఈ సమూహం అంతా ఒక్కటే అన్న ఏకత్వం. హ్మ్. ఈ రెండవ సోపానంలో శిక్షణా సమయంలో ఉన్నప్పుడు శిష్యుడు తన ఆత్మతో అనుసంధానించబడతాడు. హ్మ్. ఎవరైనా సరే తమ ఆత్మతో అనుసంధానం పొందక ముందే మాస్టర్‌ను కలవలేరు. ఆత్మతో అనుసంధానం పొందకపోతే మాస్టర్‌తో కలవలేరు. ఎక్కడ కలుస్తారు మాస్టర్ తోటి? అంటే ఇప్పుడు ఆత్మ మేమంతా అనుసంధానమై ఉన్నాం. ఆత్మతో అనుసంధానం అయితేనే కదమ్మా! మన ఆత్మలో ఉన్న మనం ఎలాంటి సరి చేసుకోవాలి? ఇవన్నీ మార్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాం. అప్పుడు మాస్టర్ తోటి ఆటోమేటిక్‌గా అనుసంధానం దొరుకుద్ది. మళ్ళీ మీరు మాన చదవాలా? ఆ! నీకేదో డౌట్ ఉంది. చదువు. హ్మ్. ఈ రెండవ సోపానంలో శిక్షణా సమయంలో ఉన్నప్పుడు శిష్యుడు తన ఆత్మతో అనుసంధానించబడతాడు. హ్మ్. ఎవరైనా సరే తమ ఆత్మతో అనుసంధానం పొందక ముందే మాస్టర్‌ను కలవలేరు. ఎందుకని? ఆత్మని ఎప్పుడైతే కలుస్తామో, ఆ తర్వాత మాస్టర్ తోటి కనెక్టివిటీ అనేదొస్తది. అంటే అప్పుడు సరిచెయ్యాలని, మనం ఎంతవరకు ధర్మంలో ఉన్నాము, అధర్మంలో ఉన్నాము, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకని? మాస్టర్ ఆల్రెడీ ప్రణాళికను ఆత్మలో ఫిక్స్ చేశారు గాబట్టి. ఓకే అక్క. ఇప్పుడు ఆత్మలో లెక్కల్ని బట్టే కదా మాస్టర్స్ ప్రణాళికలు గీసేది. అవును. ఆటోమేటిక్‌గా మాస్టర్స్‌తో కనెక్ట్ అయిపోతాం మనం. అది. మీరు మానసికంగా, అనుభూతికంగా, భౌతికంగా బలహీనంగా ఉండి, మీ చర్యలు పేలవంగా ఉంటే మాస్టర్‌తో అనుసంధానం పొందలేరు. హ్మ్. ఆత్మతో అనుసంధానం అంటే 2 విషయాలు. మీరు మీ మాటలు, చర్యలు, ఆలోచనలు అన్నింటిలోనూ వినయశీలురుగా ఉంటారు. హ్మ్. అహం, అతిశయాలు పెంపొందితే ఓటమి పాలవుతారు. అహం, అతిశయాలు పొందితే ఓటమి పాలవుతారు. ఆ పై ఆత్మతో లైను, ఈ లైను చదువమ్మా ఒక్కసారి. ఆత్మతో అనుసంధానం అంటే 2 విషయాలు. మీరు మీ మాటలు, చర్యలు, ఆలోచనలు అన్నింటిలోనూ వినయశీలురుగా ఉంటారు. హ్మ్. వినయం అనేది ఆటోమేటిక్‌గా వస్తది. హ్మ్. హ్మ్. అహం, అతిశయాలు పెంపొందితే ఓటమి పాలవుతారు. అంటే ఎటు తీసుకెళ్తున్నారు అనేది మన మీద ఆధారపడి ఉంటది. వినయంతో సరెండర్ అయినప్పుడు ఎదుటివాడి నుంచి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటది. అహంతో ఉన్నాము అంటే మరలా అక్కడికి ఆగిపోతాం. మనం అంటే అహము మనల్ని చాలా దెబ్బతీస్తది. ఆ అహంలోకి వెళ్ళకుండా ఎవరు కాపాడతారు? మనల్ని మనమే కాపాడుకోవాలి. హ్మ్. ఆత్మతో అనుసంధానత మీ ప్రేమను పెంపొందిస్తుంది. సమూహంలో ప్రేమ పెంపొందడం, త్యాగపూర్వక సేవకు నిశ్చయించుకోవడం. ఏంది? ఆత్మతో అనుసంధానత మీ ప్రేమను పెంపొందిస్తుంది. హ్మ్. సమూహంలో ప్రేమ పెంపొందడం, త్యాగపూర్వక సేవకు నిశ్చయించుకోవటం. ఆ! అంటే ఆత్మతో అనుసంధానమైనప్పుడు మనలో ఆ ప్రేమ, ఆ వినయం ఇవన్నీ ఉద్భవిస్తాయి. కానీ సమూహంతో కలిసినప్పుడు దాన్ని ప్రదర్శించాల్సిన డ్యూటీ వస్తది. పరస్పరం ప్రేమను వృద్ధి చేస్ చే చెందించుకోండి. పరస్పరం ప్రేమను ఆ! వృద్ధి చెందించుకోండి. దాని అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నాకు కొంత ఇవ్వమని కాదు. మనం త్యాగపూర్వక ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ త్యాగంతో కూడిన ప్రేమ ఉంటది. హ్మ్. అంతేకాని నువ్వు ఇది ఇచ్చావు కాబట్టి నేను ఇది ఇస్తున్నాను అనే కోణంలో ఉండదు. వాడు ఎలాగున్నా కానీ వాడు ప్రేమను అందిస్తాడు. శత్రువునైనా ప్రేమించడం అంటే అదే కదా! హ్మ్. అవును. అలా ఉండగలుగుతారు ఆ సమూహంలో. సమూహాలలో ప్రేమ లేదని వాటిని విడిచిపెట్టవద్దు. వాటిలో కొన్ని పుష్పాల పుష్పాలన్నా ఆ!
వాటిలో కొన్ని పుష్పాలన్నా వికసిస్తాయి. సమూహంలో ప్రేమ లేదని వాటిని విడిచిపెట్టొద్దు. వాటిలో కొన్ని పుష్పాలైనా వికసిస్తాయి అని అంటున్నారు. ఉమ్. మూడవ అంటే సో ఆ ప్రేమని విడిచిపెట్టకుండా ఉంటే ఇవి కాకపోతే ఇంకొంతమంది దాన్ని తెలుసుకోగలుగుతారు కదా. అసలు విడిచేసామంటే పూర్వం తెలియజేయాల్సింది ఉంటది. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఉమ్. మూడవ సోపానం ఆశ్రమాలతో సమాచారం నిరపటం. ప్రశ్న, మనోనిరోధాలు ఏమిటి? ఇది ప్రశ్న మేడం. మనోనిరోధాలు ఏమిటి? జవాబు, అవి లక్షలాది ఉంటాయి. ఉదాహరణకు, మీరు నన్ను గాయపరచారనుకోండి, దానిని నా మనస్సులో నమోదు చేసుకొని సమయం వచ్చే వరకు ఎదురు చూస్తాను. ఓకే. అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాను అంటాం. ఉమ్. అది మన మనస్సులో నిలిచుంటుంది. ఇలాంటివి అనేక విషయాలు మన లోపల ఉంటాయి అని అంటున్నారు. ఇవే మనోనిరోధాలు అంటున్నారు. అది అంటే ఏంది? ప్రతీకారం వైపు తిప్పాము, లెర్నింగ్ వైపు తిప్పలా. అది. మరొక ప్రశ్న మేడం, మనం ఆత్మతో అనుసంధానం పొందినప్పుడు ఆ ఎరుక మనకే కలుగుతుందా, లేక ఆత్మ తన ప్రభావం చూపిస్తుందా? మళ్ళీ చదువుమా క్వశ్చన్. మనం ఆత్మతో అనుసంధానం పొందినప్పుడు ఆ ఎరుక మనకే కలుగుతుందా, లేక ఆత్మ తన ప్రభావం చూపిస్తుందా? నిజమే అక్క. ఎరుక వల్ల తెలుసుకోగలుగుతున్నామా, లేకపోతే ఆ, ఆత్మ యొక్క ప్రభావంతో అర్థమవుతుందా అని? అంటే ఇప్పుడు ఆత్మ మనతో కనెక్ట్ అయినప్పుడు నాకు తెలుస్తుంది అంటారా అక్క, నేను కనెక్ట్ అయినాను అని, లేకపోతే అది నాకు తెలిసేలా ఏమైనా చేస్తుందంటారా? అదే చదువు, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అక్క, కొన్నిసార్లు మీకు ఎరుక ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు అంటున్నారు. అంటే ఎరుక లేకుండా కనెక్టివిటీ మిస్ అయితే ఎరుక పోతుంది. దీనికి 3 సోపానాలు ఉన్నాయి. వీటిలో మాస్టర్తో అనుసంధానం పొందుతారు. అది 3 విధాలుగా జరుగుతుందట. మొదటిది, మీరు ఆనందంతో సేవ చేస్తారు. ఏమీ ఆశించకుండా చెయ్యడం, అది మొదటి సంకేతం. పరిసరాలు, మళ్ళీ చదువమ్మా. ఆ, కొన్నిసార్లు మీకు ఎరుక ఉంటుంది, కొన్నిసార్లు ఎరుక ఉండదు. దీనికి 3 సోపానాలు ఉన్నాయి. వీటిలో మాస్టర్తో అనుసంధానం పొందుతారు. మాస్టర్స్ తోటి అనుసంధానం పొందుతాం. అది 3 విధాలుగా జరుగుతుంది. మొదటిది, మీరు ఆనందంతో సేవ చేస్తారు. ఏమీ ఆశించకుండా చేయడం. ఆనందంతో చేయటం, ఏది ఏమీ ఆశించకుండా చేయటం. అది మొదటి సంకేతం. తర్వాత, పరిసరాలు, ప్రజలు దేని నుంచి ఏమీ ఆశించరు. అవి మిమ్మల్ని నియంత్రించవు. మీరు సేవ చేస్తారు అంతే. అంటే సేవలో సరెండర్ అయిపోయి వాళ్ళకి చేయాల్సింది చేస్తాం, కానీ అక్కడి నుంచి ఆశించడం అనేది ఉండదు, నిష్కామం చేస్తాం. మాస్టర్ మోరియా, మీ చిన్న పొగడ్తతో మంచి చేసే వారిని 1000 సార్లు మెచ్చుకోండి, చెడు చేసే వారిని వదిలేయండి. ఆ విధంగా చేస్తే సమూహంలో సమగ్రత పెంపొందుతుంది. అంటే పని చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయండి అని చెప్తున్నారు. చేయండి. మీ బాధ్యత అంతా శతాబ్దం తరబడి నిలిచి ఉండే వజ్రం లాంటి సమూహాన్ని తయారు చేయడమే. అంతే. సమూహంలో ఒకరు ఓటమి పాలైనా అందరూ ఓడినట్లే. అదే ప్రేమ అంటే. ఆత్మతో అనుసంధానత వాస్తవీకరణ అంటే ఇదే. అంటే గెలుపు, ఓటమి. గెలిచిన వాడు ఓటమి పొందిన వాడిలో కూడా నేను ఉన్నాను అన్న అవగాహన ఉన్నప్పుడు వాడు ఓడిపోయాడనే భావనతో ఉండదు. వాడు ఇంకొంచెం ఏదో నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంది, అది నేర్చుకుంటే ముందుకు వచ్చేస్తాడు అన్న భావనే ఉంటుంది. అలాగా. రెండవ అంటే చిహ్నం ఓటమిలో ఉన్న వాడిలో కూడా నేనున్నాను అన్న అవగాహన ఉంటుంది. నేనే గెలిచాను, నేను కాబట్టే గెలిచాను, ఇంకొకడైతే గెలవడు అనేది ఉండదు. రెండవ చిహ్నం, ఎవరిని గాయపరచకుండా జాగ్రత్తగా మసలండి.
మీ సౌర దేవదూత అధిష్టాన మండలిలో సభ్యులు అధిష్టాన నియమం హానిరాహిత్యం. మళ్ళీ చదువు. ఎవరిని గాయపరచకుండా జాగ్రత్తగా మసలండి అంటున్నారు. అంటే ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా వాక్ శుద్ధి కలిగి ఉండి, మొన్న సార్ ఒక చోట చెప్పారు, సత్యవాక్కు, యథార్థ వాక్కు, క్షేమ వాక్కు, ఇట్లా చాలా రకాలు 8 రకాల వాక్కులు చెప్పారు. ఆ వాక్కులు అంటే ఆ వాక్కు ద్వారా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, హర్ట్ చేయకూడదు. ఒకసారి ఒక ఆవిడికి కాళ్ళల్లో సూదులు గుచ్చుకుంటున్నట్టు పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంటే ఆమె అడిగింది, ఎందుకని మాస్టర్స్ నాకు ఈ పెయిన్ వస్తుంది అని. అమ్మా, నీ మాటలతోటి వాళ్ళ హృదయాలలో పొడుస్తున్నావు, అందుకే నీకు ఇలా వచ్చింది అని చెప్పారు. అంటే మన మాట కూడా ఎదుటి వాడిని బాధించే విధంగా ఉండకూడదు. మీ సౌర దేవదూత అధిష్టాన మండలిలో సభ్యులు అధిష్టాన నియమం హానిరాహిత్యం. మనం హానిరాహిత్యం గురించి మాట్లాడతాం. ఎవరైనా మనల్ని అవమానిస్తే మనం వారిని కరుస్తాం అంటున్నారు. అంతే కదా. బాబు అని కడిచి మమ్మల్ని మామూలు ఊరుకుంటుమా అంటే ఎమ్మడిని ఏం చేస్తాం, ప్రతీకారం వైపు తిప్పేస్తాం. శిక్షణ మార్గం చాలా ప్రమాదకరమైన మార్గం. మీ సుగుణాలు పరీక్షించబడతాయి. మీరు సుగుణవంతులు కాదని చూపడం కోసం సుగుణాలనే ఉపయోగిస్తారు. ఏంటి? శిక్షణ మార్గం చాలా ప్రమాదకరమైన మార్గం. అవునైతే చాలా డేంజర్. కాకపోతే ఆ శిక్షణ మార్గంలో లేకపోతే మనం ఎదగలేము. మీ సుగుణాలు పరీక్షించబడతాయి. ఎంత బాగా పరీక్షించబడతాయంటే నీలో దుర్గుణం ఉందా. ఇప్పుడు చెప్తున్నా, మన గ్రూప్ ఉంది, అడ్మిన్స్ ఉన్నారు, రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఈ వర్క్ కాదు ఆ వర్క్ అని ఎవరో వచ్చి నాకు షేర్ చేయంటారు, ఇంకొకరు వచ్చి ఇంకొకరు షేర్ చేయంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వీడు ఎలా ప్రవర్తిస్తారని గమనిస్తారు మాస్టర్స్. ఏం మామూలు గురిపోదు. అప్పుడు సుగుణం వస్తుందా, దుర్గుణం వస్తుందా? అది మీ సుగుణాలు పరీక్షించబడతాయి. మీరు సుగుణవంతులు కాదని చూపడం కోసం సుగుణాలనే ఉపయోగిస్తారు. అంటే సుగుణవంతులు కాదని చెప్పి వాటినే ఉపయోగించి మనలో ఉన్న వాటిని లాగుతారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయచ్చు అంటారు చూడండి. ఆ టైప్ లో మనలో సుగుణం ఎంతవరకు ఉందా అంటే మనలో మళ్ళీ సుగుణాలనే ఉపయోగిస్తారు, మరి దేన్ని ఉపయోగించరు అనమాట. అది భయానకం. మిమ్మల్ని మీరు ఎంతో సాహసవంతులుగా భావిస్తారు. వారు మిమ్మల్ని మీ సహనాన్ని పరీక్షిస్తారు. అది వారు మిమ్మల్ని మీ సహనాన్ని ఎంతో పరీక్షిస్తారు. మిమ్మల్ని మీరు ఎంతో సహనవంతులుగా భావిస్తూ ఉంటారు. అది వారు మిమ్మల్ని మీ సహనాన్ని పరీక్షిస్తారు. ఇంకా పరీక్షిస్తుంటారు మన సహనాన్ని. సుగుణాలతోనే మన సుగుణాలకు పరీక్షలు పెడతారు. మీరు ఈ సహన స్థాయి చాలదని గుర్తిస్తే మళ్ళీ ఆ నుండి మొదలుపెట్టి సహనాన్ని నిర్మించుకోండి. అంతే. ఈ సహన స్థాయి సరిపోవాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టండి సహనం గురించి. వ్యర్థమైన ఆచారాలు పాటించడం కంటే త్యాగపూర్వక సేవ చేయడమే ముఖ్యం. అనవసరపు ఆలోచనలు చేసే దానికంటే కూడా త్యాగపూరితమైన సేవ చేయటమే ఇంకా అద్భుతం. వ్యర్థమైన ఆచారాలు పాటించడం కంటే త్యాగపూర్వకమైన సేవ చెయ్యడమే ముఖ్యం. కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, అవి అనవసరం, అవి పాటించాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కన పడేసి ఉండొచ్చు. త్యాగపూరితమైన సేవలు చెయ్యండి అంటున్నారు. మదర్ తెరీసా ఉంది, ఆమె ఎంత త్యాగం చేసింది జీవితాన్ని. మీ లోపల సుగుణం లేకపోతే సరే, కానీ ఉంటే అది పరీక్షింపబడుతుంది. అది శిక్షణ పొందే వారికి 3 లక్ష్యాలున్నాయి. శిక్షణా కాలంలో అతను 3 విషయాలను పెంపొందించుకోవాలి. 1, తన సమూహంతో అనుసంధించబడి
అనుసంధించబడే సామర్థ్యం లేదా ఒక ప్రత్యేకమైన మాస్టర్ ఉన్న సమూహపు ప్రకంపనకు ఆకర్షితుడు అవటం. మళ్ళీ చదవమంటారా? శిక్షణ పొందే వారికి 3 లక్ష్యాలున్నాయి. శిక్షణా కాలంలో అతను 3 విషయాలను పెంపొందించుకోవాలి. 1 తన సమూహంతో అనుసంధానించబడే సామర్థ్యం. తన సమూహంతో అనుసంధానించబడే సామర్థ్యం లేదా ఒక ప్రత్యేకమైన మాస్టర్ ఉన్న సమూహపు ప్రకంపనకు ఆకర్షితుడు అవ్వటము అంటున్నారు. దాని ముందేంది? శిక్షణా కాలంలో అతనికి 3 విషయాలు పెంపొందించుకోవాలి. ఓకే. ఒకటేమో తన సమూహంతో అనుసంధించబడి ఉండడం. అంటే సమూహంలో ఉన్న వాళ్ళందరితో అనుసంధానం పొంది ఉండటం. అనుసంధించబడే సామర్థ్యం లేదా ప్రత్యేకమైన మాస్టర్ ఉన్న సమూహపు ప్రకంపనకు ఆకర్షితుడు అవటం. ఇప్పుడు సమూహంతో అయినా కనెక్ట్ అయి ఉండాలి, లేకపోతే ఆ సమూహానికి సంబంధించిన మాస్టర్ యొక్క ప్రకంపనలతో అయినా కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో కనెక్ట్ అయ్యామనుకో ఆటోమేటిక్ గా వీళ్ళతో కనెక్ట్ అయిపోతాం. ఈ రెండిట్లో ఫస్ట్ ఒక దాంతో కనెక్ట్ అయిపోవాలా, ఆటోమేటిక్ గా రెండవ దాంతో కూడా కనెక్ట్ అయిపోతాం. అంటే నాకు కొంచెం అర్థం కాలేదక్క. సమూహానికి సంబంధించిన మాస్టర్ ఉన్నారు, ఒక మాస్టర్ హెడ్. ఆయనతో ఇప్పుడు సద్గురు మూవ్మెంట్ భౌతికంగా జరుగుతూ ఉంది, కానీ హాస్టల్ గా మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఆ సమూహంలోకి తీసుకొస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు మహావతార్ బాబాజీతో కనెక్ట్ అయ్యామే అనుకో ఆయన ఈ సమూహంలోకి తెస్తారు. ఈ సమూహంలోకి వచ్చాక ఈ సమూహంలో ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది ఇక్కడ నేర్పిస్తాడు. అర్థమైంది. అది ఆయనతో కనెక్ట్ అయితే ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాం. ఒకవేళ సమూహంతో కనెక్ట్ అయితే తర్వాత ఆయనతో కనెక్ట్ అయిపోతాం. అవును, సైమల్టేనియస్ గా దాన్నైనా దీని నుంచైనా దాన్ని జరిగిద్ది అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరికి ఒక సమూహం ఉంటుంది. మీ సమూహం ప్రపంచ వ్యాప్తంగా ఉందనుకోండి. మీరందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక మాస్టర్ కింద సమావేశం అవుతారు. మీరు దానిలో ముఖ్యమైన వారిగా మారతారు. కొన్నిసార్లు మీ సమూహంలో జన్మ తీసుకున్న వారితో పాటు భౌతిక శరీరం ధరించిన వారు కూడా ఉంటారు. జన్మ తీసుకున్న వారితో పాటు కొన్నిసార్లు మీ సమూహంతో జన్మ తీసుకున్న వారితో పాటు భౌతిక శరీరం ధరించిన వారు కూడా ఉంటారు. మనం వెళితే వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళితే వాళ్ళు వస్తారు. మీలో ప్రతి ఒక్కరికి ఒక సమూహం ఉంటుంది. మీ సమూహం ప్రపంచ వ్యాప్తంగా ఉందనుకోండి. మీరందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక మాస్టర్ కింద సమావేశం అవుతారు. అది ఆస్ట్రల్ గానే అంటారా? అంతే. మీరు దానిలో ముఖ్యమైన వారిగా మారతారు. అంటే ముఖ్యమైన వారిగానే మనం మారిపోతాం. మీరంటే ఇప్పుడు మీరే ఉన్నారక్క. మీరే పడుకున్నాము, మన గుంపంతా వచ్చింది, దాంట్లో మీరు ఇంపార్టెంట్ ముఖ్యమైన వారైనారు. తర్వాత కొన్నిసార్లు మీ సమూహంలో జన్మ తీసుకున్న వారితో పాటు భౌతిక శరీరం ధరించిన వారు కూడా ఉంటారు. అదేంటక్క? అంటే కొంతమంది హాస్టల్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది భౌతికంగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, హాస్టల్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే భౌతికంగా అంటే మాట్లాంటి వాళ్ళు నిద్రపోయినప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతమంది భౌతిక శరీరంతో ఉంటారు, కొంతమంది హాస్టల్ గా మాత్రమే వర్క్ చేస్తారు, కొంతమంది భౌతిక శరీరంతో ఉండి వర్క్ చేస్తారు, హాస్టల్ గా వర్క్ చేస్తారు. వాళ్ళు రెండు చేస్తారు. మనం వెళ్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు వెళితే వస్తారు అనేది కాదు, వాళ్ళు రెండు కోణాలలో వర్క్ చేస్తారు. భౌతిక శరీరంతోనూ చేస్తారు, అభౌతికంగా చేస్తారు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మహావతార్ బాబాజీ భౌతిక శరీరంతో కూడా ఆయన చిరంజీవి భౌతిక శరీరంతో కూడా అందరినీ కలుస్తూ ఉంటారని మనం అనుకుంటాం. అది ఓకే. మరొక ప్రశ్న, ఇంకొకటి రియల్ గా ఈ భౌతిక శరీరంతోనూ ఉంటారా,
అభౌతికంగా కూడా ఉంటారు. ఇప్పుడు పత్రి సార్ని భౌతిక శరీరంతో ఉన్నంత కాలం భౌతిక శరీరంతో ఆయనతో కలిసి చేశారు. మరి ఆయన చనిపోయిన తర్వాత అభౌతికంగా కూడా ఆయన కలుస్తూ ఆయన నుంచి వర్కులు తీసుకుంటూ ఉన్నారా లేదా? అవును. అలాగా. మరొక ప్రశ్న, మీరు ఏ సమూహంలో మాది ఎంతవరకు చాలేమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ చాప్టర్ ఇంతటితో ముగిస్తున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రవీణ మేడం గారికి థ్యాంక్ యూ. మాధవి, నేను లీవ్ అవుతున్నప్పుడు స్కూల్ దాకా వెళ్ళాలా?